అయితే మన కుబీర్ మండలంలోని పార్టీపీ గ్రామంలో శివపార్వతుల కళ్యాణం శ్రీ రాజరాజేశ్వరుని యొక్క కళ్యాణంలో భాగంగా మొదటి రోజు పెళ్లి, రెండవ రోజు అక్కడ మన జాగరణ కార్యక్రమము, మూడవ రోజు ఈరోజు అంబల్ల కార్యక్రమము, అవును దొంతుల కార్యక్రమము కూడా అని అంటారు. అయితే మన పార్టీపీ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఆనవాయితీ ప్రకారము అక్కడ పెద్ద కాపు ఇంటి నుంచి ఈ విధంగా ఆ దొంతులు ఆ అంబల్ల కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ వాడవాడలో ఉన్నటువంటి ఇక్కడ భక్తులందరూ ఈ విధంగా నెత్తిన బోనాన్ని పెట్టుకొని ఈ దొంతులను పెట్టుకొని ప్రతి ఒక్కరు అక్కడ నుండి ఊర్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ నుంచి ఈ విధంగా అందరూ జమ అయి ఈ విధంగా శ్రీ రాజరాజేశ్వరుని యొక్క గుడికి చేరుకుంటారన్నమాట. అయితే మార్గమధ్యంలో ప్రతి ఇంటి నుంచి ఈ విధంగా ఈ దొంతుళ్ళు ఒక్కొక్కటిగా మొత్తము సమీకరణగా తయారై ఈ విధంగా కొన్ని వందల వేల మంది దొంతుళ్ళు ఈ అంబల కార్యక్రమంలో పాల్గొంటారన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని వందల వేల మంది విసుక వేస్తే రాలనంత జనంతో ఇక్కడ ఈ దొంతుల కార్యక్రమాన్ని అంబల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఈ మన దొంతుల కార్యక్రమము, అంబల కార్యక్రమం మనం ఇక్కడ చూడగలుగుతాం. ఎందుకంటే వేములవాడ తర్వాత వేములవాడ అంతా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి భగవంతుడు మన పార్టీపీ గ్రామంలో కొలువై ఉన్నాడు కాబట్టి దాదాపు 500 సంవత్సరాల పురాతన గల శివాలయం కాబట్టి ఇక్కడ కొన్ని వందల వేల మంది చుట్టుపక్కల గ్రామాలు, వివిధ రాష్ట్రాలు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ విధంగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆడపడుచులు కావచ్చు, అదేవిధంగా ఈ పార్టీపీ గ్రామం నుంచి వేరే గ్రామానికి ఇచ్చినటువంటి అక్కడ ఆడపడుచులు కావచ్చు, వివిధ గ్రామాలకు జాబ్ చేస్తూ కానీ లేదా సెటిల్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ పండగ పూట వచ్చి ఈ విధంగా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన శ్రీవారికి, మన రాజరాజేశ్వరుడికి ఈ దొంతుల కార్యక్రమాన్ని అక్కడ 5 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటారన్నమాట. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి, జాబ్ రాని వాళ్ళకు జాబు, అదేవిధంగా ఏదైనా శుభకార్యం చేయాలన్నా ఏ పని చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా శ్రీ రాజరాజేశ్వరుడు ప్రసన్నుడై వాళ్ళ కోరికలను అక్కడ తెరుస్తాడు. అంతేకాకుండా కొన్ని వందల మంది భక్తులు 5 రోజులు ఈ పెళ్లి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. రేపు అనగా 19వ డేట్ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా మనకు మల్ల యోధులు ఇక్కడ కుస్తులు ఆడడానికి వస్తారు. కాబట్టి రేపు 12 గంటల కుస్తులు, నైట్కు నాగలి కార్యక్రమం జరుగును. ప్రోగ్రాం 12 గంటలకు ప్రారంభమవుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ వచ్చి దాన్ని తిలగించగలరు. మల్లయ్యలందరూ దూరం నుండి వస్తారు. మరియు రేపు రాత్రికి నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా అగ్నిగుండంలో భక్తులందరూ ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మరి రేపు ఇంకో విషయం, డే మొత్తం అన్నదాన కార్యక్రమం ఉంది. మా పక్క గ్రామం చింతల్గోడి గ్రామం ఇచ్చిన మా గ్రామ ఆడపడుచు రాధాబాయి వైఫ్ ఆఫ్ దేవిదాస్ వాళ్ళు రేపు దేవునిపై భక్తితో గ్రామస్తులకు కానీ మల్లయోధులకు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరికీ వచ్చిన వారందరికీ అన్నదానం చేస్తారు. ఆ కార్యక్రమాలను తిలకించి ఆనందించి భోజనం చేసి ఉంటారని మా యొక్క ప్రోగ్రాం ఏంటంటే ఇప్పుడు బాసర తర్వాత ఇది సెకండ్ తీర్థం. ఎందుకంటే బాసరలో ఎంతో దాని తర్వాత ఈ పార్టీకి ఇంత జనం, ఇక్కడ ఇంత భక్తులు వస్తారు కాబట్టి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. లాస్ట్ ఇయర్స్గా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి నేను ఉన్నది ఈ రాజరాజేశ్వర గారికి, దేవుడికి నేను ఒకటే మొక్కుతున్నా, ఈ గ్రామానికి మంచిగా సుఖంగా ఉంచాలా, పాడి పంటలతో ఈ గ్రామం మంచిగా గలగలాడాలా, మరి దేవుడికి ఉన్నది చల్లగా చూపు చూడాలని నేను ఈ దేవుడిని కోరుతున్నాను.